అందుకే డైరెక్ట్ బెనిఫిట్ ఇక చేస్తారు. 33 గుంటలు కబ్జా చేసినవే. గతంలోనే ఆక్రమించుకున్న మల్లారెడ్డి దశాబ్ద కాలంగా ఆయన ఆధీనంలోనే తేల్చిన కుత్బుల్లాపూర్ రెవెన్యూ అధికారులు ఇన్ని రోజులు 10 సంవత్సరాలు ఏం బీకనీకి మీరు అడుగున్నారు? దశాబ్ద కాలం వాళ్ళే దశాబ్ద కాలం 10 సంవత్సరాలు రెవెన్యూ అధికారులు నిద్రపోయి రారబోయి మీరే చెప్తారు. మీరు వండుకున్న 6 నిండా కప్పుకొని, లేకపోతే మల్లారెడ్డి ఇచ్చిందంతా రోజు ఇంత తాగిర్రా? 10 ఏళ్ళు మరి ఏం చేసిర్రు? ఇయ్యాల గుర్తొచ్చిందా మల్లారెడ్డి కబ్జా చేసిండని చెప్పి? ఆ 10 ఏళ్ళు మనోడు ఇచ్చిన ఏరిగిన ఎంత తాగినట్టురు మీరంతా, అదే తిన్నట్టురు, మల్లారెడ్డిదే తిన్నట్టురు. ఇయ్యాల మల్లారెడ్డి ప్రభుత్వం పోయంగానే ఈయన కబ్జా కోరుడు అయ్యిండు. ఇప్పుడు కబ్జా మీద కూడా మన బెనిఫిట్ జరుగుతుందన్నా. ఫస్ట్ రైట్ యాక్ట్కి వస్తుంది. జీడిమెట్ల భూ వివాదంలో ఆఫీసర్ల నివేదిక మేడ్చల్ కోర్టుకు సమర్పణ. ఓ మొగోళ్ళు ఇయ్యాల ధైర్యంగా పనిచేసిరే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇంత నేను ఏమంటున్నా, ఖతర్నాక్ ఆఫీసర్లు ఉన్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్లా, సివిల్ సప్లై డిపార్ట్మెంట్లా. వీళ్ళు ఏడ ప్రభుత్వ భూమిని ఇంచు కూడా కబ్జా కానియకుండా పనిచేస్తుర్రు. సివిల్ సప్లై డిపార్ట్మెంట్లలోనేమో ప్రజలు ఎవ్వరు కూడా మోసపోకుండా, ప్రతి సిలిండర్ మీద ఎక్స్ట్రా తీసుకోకుండా, పిల్లలకు వచ్చేటువంటి మధ్యాహ్న భోజనంకి సంబంధించినటువంటి బియ్యంని కూడా వీళ్ళు కలుషితం కాకుండా, ఇంత పోకుండా వీళ్ళు కాపాడుకుంటా పనిచేస్తారు. అదేనా మీ గుండెమే చేసుకొని మాట్లాడరు మీరు? యూజ్లెస్ ఫెలోస్, పనికి మాలోళ్ళు తయారయ్యారని అమ్మ. వీళ్ళకి వెనకటి ఎవడో ఉద్యోగాలు ఇచ్చిర్రు. వీళ్ళకి వెనకటి ఇచ్చినటువంటి ఉద్యోగాలు వీళ్ళకి అక్షర ముక్క రాయనికి రాదు. డాక్టర్ రాసినట్టే ఈ కొడుకులు కూడా రాసుడు. వాళ్ళకే తెలుస్తుంది.